మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా ముఖ్యమైనటువంటి 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు తెలుగు కవి పరిచయాలని షార్ట్కట్ కోడ్తో పాటు ప్రతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రక్రియ ఇతివృత్తాలను టచ్ చేస్తూ మరి కూలంకుషంగా చర్చించే వీడియో అండి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. టాపిక్లకి వెళ్ళిపోదాం లేట్ లేకుండా. మరి 6వ తరగతి నుండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 12 పాఠాలు ఉన్నాయండి 6వ తరగతి నుంచి. మరి ఒక్కొక్క పాఠం గురించి ఒకసారి చూద్దామండి. మరి మొదటి పాఠం పేరు అమ్మఒడి. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం. ఇతివృత్తం తల్లి ప్రేమను తెలియజేస్తుందండి. మరి కవి బివి నరసింహారావు. మరి ఈ కవి గురించి ఇప్పుడు చూసేద్దామండి. బివి అంటే బాడిగ వెంకట నరసింహారావు. మరి ఈయనకి ప్రత్యేకమైనటువంటి బిరుదు ఉందండి. అది ఏమిటంటే బాలబంధు. పేరులోనే ఉంది, బిరుదులోనే ఉంది బాల. అందుకే బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, పాలబడి పాటలు, బాలరసాలు ఇవన్నీ ఉన్నాయి. మరి చిన్నపిల్లలకి చెప్పేది కదండి ఆవు హరిశ్చంద్ర. మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఋతువ అని ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. ఈయన బాడిగ వెంకట నరసింహారావు గారు కృష్ణా జిల్లాలో కౌతరంలో జన్మించారండి. మరి ఈయనకి ఏం పేరండి? బాలబంధు అనే పేరు ఉందండి. మరి అనార్కలి అనే నాటకములో అనార్కలి పాత్ర ధరించారు కాబట్టి అనార్కలి నరసింహారావు గారిగా పేరైతే పొందారండి. అదేవిధంగా 17 పుస్తకాలు పిల్లల కోసం రాయడం చేశారు. మరి ఈ అనార్కలి నాటకాన్ని రచించింది ఎవరు అంటే వెంజమూరి లక్ష్మీ నరసింహారావు. అనార్కలి వెంజమూరి లక్ష్మీ నరసింహారావు రచించినటువంటి నాటకంలో అనార్కలి పాత్రను వేసింది బివి నరసింహారావు గారండి. మరి ఈ అమ్మఒడి అనే పాఠ్యాంశం బాలబంధు బివి నరసింహారావు గారి సంపూర్ణ రచనల 2వ సంకలనంలోనిది. సంపూర్ణ రచనల 2వ సంకలనంలోనిది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అతను బాలబంధు అండి. అమ్మ ఒడిలో ఎవరుంటారు? బాలుడు ఉంటాడు. అంటే వెంటనే మనకు బాలబంధు గుర్తు రావాలి. బాలబంధు ఎవరు? బివి నరసింహారావు గారు. వెంటనే మనకు గుర్తు రావాల్సింది బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, పాలబడి పాటలు, బాలరసాలు, చిన్నపిల్లలు చెప్పే ఆవు హరిశ్చంద్ర కథ, చివరిగా మనకి ఋతువు అని గుర్తు రావాలండి. సో ఇక బివి నరసింహారావు అంటే అనార్కలి పాత్ర పోషించారు. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు. ఓకేనండి. ఈ విధంగా మనము అమ్మఒడి పాఠ్యాంశం యొక్క రచయిత బివి నరసింహారావు గారి గురించి మనం గుర్తుపెట్టుకోగలమండి. నెక్స్ట్ 2వ పాఠం పేరు తృప్తి అండి. తృప్తి ఇది ఒక కథానిక ప్రక్రియ కలదండి. కథానిక ప్రక్రియ కలదు. ఇతివృత్తం చూసుకున్నట్లయితే మానవ విలువలను తెలియజేస్తుందండి. ఇతివృత్తం మానవ విలువలను తెలియజేస్తుంది. కవి సత్యం సంక్రమించండి. సత్యం సంక్రమించి ఆయన గురించి చూసేద్దామండి తృప్తి పాఠంలో అండి. మరి ఈయన సత్యం సంక్రమించి గారు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారండి. మరి సత్యం సంక్రమించి మన యొక్క రాజధాని అమరావతి అండి. మరి అక్కడ ఎవరుంటారండి? సత్యం సంక్రమించి గారు ఉండేవారండి. ఒకప్పుడు సత్యం సంక్రమించేవారు అమరావతిలో ఉండేవారు. అందు గురించి అమరావతి కథలు రాశారు. మరి గుంటూరు జిల్లాలో అమరావతిలో ఎవరు జన్మించారు? సత్యం సంక్రమించి గారు. ఈయన అమరావతి కథల్ని రచించారు. మరి ఎడారిలో కలువ పువ్వులో ఉన్నటువంటి ఈయన రేపటి దారిని వెతుక్కుంటూ వెళితే ఆఖరి ప్రేమలేఖను పట్టుకుంటూ రేపటి దారిని వెతుక్కుంటూ వెళితే సీత స్వాగతం చెప్పింది. తర్వాత సంవత్సరమే కార్తీక దీపాలు వెలిగించడం జరిగిందండి. మరి ఈయన అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారండి. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. మరి ఈ తృప్తి అనే పాఠ్యాంశము అమరావతి కథలందండి. అప్పుడు ఈ కార్తీక దీపం ఎప్పుడైతే పెట్టారో తృప్తి పొందారండి. ఎవరు? సత్యం సంక్రమించి గారండి. ఓకేనండి. మరి మూడవ పాఠం మా కొద్దీ తెల్లదొరతనం అండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయము.
ఇతివృత్తము దేశభక్తిని తెలియచేయడమే ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠ్యమే మా కొద్దీ తెల్లదొరతనము. దీన్ని రచించింది గరిమెళ్ళ సత్యనారాయణ గారండి. మరి గరిమెళ్ళ సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనము అంటూ పాడారండి. మరి ఈయన శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట తాలూకా గోనేపాడులో జన్మించారండి. మరి గరిమెళ్ళ గారు గోనేపాడులో జన్మించారు. ఓకేనండి. ఈయన స్వరాజ్య గీతాలను ఆలపించారండి. ఇప్పుడు 1921లో. ఇవన్నీ కూడా మా కొద్దీ తెల్లదొరతనము గరిమెళ్ళ గారు కదండి. ఇది కూడా ఒక స్వరాజ్య గీతమేనండి. అదేవిధంగా 1923లో హరిజనుల పాటలు చూడండి. వరుసగా ఆయన ఎక్కడ విరామం విశ్రాంతి పొందకుండానే 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలను, బాలగీతాలు, భక్తి గీతాలు రాశారండి. మరి మా కొద్ది తెల్లదొరతనంతో పాటుగా దండాలు దండాలు ఓ భరతమాత అనేక గేయాలను సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని కలిగించినటువంటి, చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవి అండి ఈయన. మరి ఇలాంటి కవితలు రాసినందుకు ఆయన్ని జైలు శిక్ష అయితే వేస్తారండి. మా కొద్ది తెల్లదొరతనం అంటే వాళ్ళు ఒప్పుకుంటారండి. తెల్లవారు వెంటనే జైల్లో వేస్తారండి. ఓకేనండి. ఈయన గురించి గుర్తుంచుకోవాల్సింది, శ్రీకాకుళం జిల్లా గోనేపాడులో జన్మించారు. 1921 స్వరాజ్య గీతములు, 23లో హరిజనుల పాటలు, 26లో ఖండకావ్యాలు, మా కొద్దీ తెల్లదొరతనము, దండాలు దండాలు భరతమాత. ఓకేనండి. ఇవేనండి. నెక్స్ట్ నాలుగవ పాఠము సమయస్ఫూర్తి అండి. గద్య భాగం అండి. గద్య భాగం అంటేనే మనకు తెలుసు, కథ ప్రక్రియగా కలిగినటువంటి పాఠ్యాంశం సమయస్ఫూర్తి. మరి ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తేనండి. మరి కవి ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. ఒకసారి ఆయన గురించి చూసేద్దామండి. మరి కందుకూరి గారిది గోదావరి బ్రిడ్జ్ ఉంది కదండి, రాజమండ్రిలో జన్మించారు. మరి ఇతను అనేక రచనలు అయితే చేశారండి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రాజశేఖర, సత్యరాజ ఇద్దరు కలిపి, అంటే రాజశేఖర అంటే రాజశేఖర చరిత్రము, సత్యరాజ అంటే సత్యరాజ పూర్వదేశ యాత్రలు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రాజశేఖర, సత్యరాజ ఇద్దరు కూడా సతీహితంగా, రాజశేఖర, సత్యరాజ ఇద్దరు కూడా సతీహితంగా అంటే సతితో కలిసి, అంటే భార్యతో కలిసి ఆంధ్ర కవుల గురించి హాస్యం ఆడుకుంటున్నారు. ఆంధ్ర కవులైనటువంటి ఆయన గురించి కూడా కవుల గురించి హాస్యం ఆడుకుంటున్నారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరిది? కందుకూరి వీరేశలింగం గారి రచన అండి. మరొకసారి చెప్తున్నాను, రాజశేఖర, సత్యరాజ సత్యహితంగా కలిసి, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా సతీహితంగా కూర్చొని ఊసలాడుకుంటారు కబుర్లు. ఆంధ్ర కవుల గురించి, ఆంధ్ర కవుల చరిత్ర గురించి హాస్యం ఆడుతున్నారు. ఓకేనండి. మరి ఈయనకి కందుకూరి వీరేశలింగం గారు ఇది గద్యమే కదండి, గద్య తిక్కన అనే బిరుదు ఉందండి. గద్య తిక్కన అనే బిరుదు ఉంది. మరి ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించినటువంటి పంచతంత్ర కథల్లోనిది. పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోనిదే సమయస్ఫూర్తి అనే పాఠం. ఓకేనండి. నెక్స్ట్ పాఠం 6వ పాఠము. 5వ పాఠం మన మహనీయులండి, కాబట్టి అది లేదు. 6వ పాఠము సుభాషితాలండి. ఇందులో శతక పద్యాలు ఉంటాయి. నైతిక విలువలు తెలియచేయడమే ఇతివృత్తంగా గల పాఠ్యాంశం అండి. కవి శతకవులండి. వాళ్ళ గురించి కూడా ఒకసారి చూసేద్దాము. మరి నార్ల వారి తెలుగు పూలు, నార్ల చిరంజీవి తెలుగు చలనచిత్రానికి రాతికి సువాసనలు వెదజల్లే పూలు వంటి వారండి. ఓకేనండి. నార్ల చిరంజీవి గారు ఆయన 20వ శతాబ్దం, అంటే ఇప్పుడు కాలంలో అండి, 21వ శతాబ్దం మేబీ అయినా 20వ శతాబ్దం కూడా చెందినవారు. ఇంకా వేమన మనందరికీ తెలుసు, విశ్వధాభిరామ వినుర వేమన శతకంలో ఉందండి. మరి వేమన
17వ శతాబ్దం అండి. వేమన 17. నెక్స్ట్ కరుణశ్రీ. కరుణశ్రీ తెలుగు బాల శతకం అండి. కరుణశ్రీ తెలుగు బాల శతకం. ఆయన కూడా 20వ శతాబ్దానికి చెందిన కవేనండి. మరి తిక్కన మహాభారతం. మహాభారతంలో ఎన్నో వాడండి, మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నన్నయ్య తర్వాత తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ పక్కి అప్పల నరసం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కుమార కుమారి శతకాలు. కుమార కుమారి శతకాలు పక్కి అప్పల నరసం అండి. మరి పక్కి అప్పల నరసింహకి ఎవరెవరు ఉన్నారండి? కుమారుడు కుమారి ఉన్నారండి. పక్కి అప్పల నరసింహకి ఎవరున్నారు? కుమార కుమారి శతకాలు అయితే రచించారండి. మరి పోతులూరి వీరబ్రహ్మం గారి రచనలు శతకాలు కాళికాంబ సప్తసతి, కాళికాంబ హంస కాళికాంబ అంటూ పోతులూరి వీరబ్రహ్మం గారి శతకం అయితే ఉందండి. నెక్స్ట్ మారద వెంకయ్య. మారద వెంకయ్య 16వ శతాబ్ద కవి అండి. ఈయన భాస్కర శతకం, భాస్కర అని వస్తుంది కదండి. ఆయన మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకం అండి. మరి దశరథి కరుణాపయోనిధి అంటూ శ్రీరామదాసులో అనేక పాటలు ఉంటాయి కదండి. ఆ శ్రీరామదాసు ఎవరో తెలుసండి? ఈ కంచర్ల గోపనండి. ఓకేనండి. మరి నెక్స్ట్ పాఠం పేరు మమకారం. 7వ పాఠం మమకారం. ఇది ఒక కథ అండి. మరి ఈ కథ దేని గురించి అంటే భాషాభిరుచి మీద మమకారం అండి. భాషాభిరుచి మమకారం. మరి ఇందులో చిలుకూరి దేవపుత్ర గారు రచయిత అండి. చిలుకూరి దేవపుత్ర గారి రచయిత. మరి ఆయన గురించి చూద్దామండి. మరి దేవపుత్ర గారు అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారండి. ఎక్కడండి? కాల్వపల్లిలో. మామూలు కాదండి, దేవపుత్రుడు అండి ఈయన. చిన్న కాలువలో ఏదో కాల్వలో దేవపుత్ర జన్మించారండి. మరి ఇక్కడ ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కథా సంపుటము ఏకాకి నౌక చప్పుడు అండి. ఏకాకి నౌక చప్పుడు. మరి ఈ యొక్క ఏకాకి నౌక ఏ విధంగా ఉందండి? ఏకాకిగా ఉంది. ఏకాకి నౌక చప్పుడు. ఇక్కడ చూడండి, ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటోలో ఏకాకి నౌక చప్పుడు అనే నవల అయితే కథా సంపుట అయితే ఉందండి. మరి ఆ నౌకలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చివరి మనుషులు అండి. వాళ్ళ బందీలు అయిపోయారు. వాళ్ళు ఏమయ్యారు? ఆ నౌకలో వాళ్ళు బందీలు అయిపోయారు. అప్పుడు హోరుగాలు వచ్చేస్తుంది. అప్పుడు ఆ యొక్క నౌక వంకర టింకరగా వెళ్తుందండి. ఏకాకి నౌక చప్పుడు చిలుకూరు దేవపుత్ర. మరి ఆ యొక్క నౌకలో చివరి మనుషులు బందీ అయిపోయారు. ఆ నౌక వంకర టింకరగా వెళుతుందండి. అందులో ఉన్నటువంటి 6 వ్యక్తులు కూడా 6 గ్లాసులు పట్టుకొని ఉన్నారు. మరి ఈయన యొక్క ముఖం చూడండి, అద్దములో చందమామలా ఉంటుంది. మరి దేవపుత్రుడు కదా, చందమామలా ఉండకుండా ఇంకెలా ఉంటుంది? మరి ఆయన రచించినటువంటి మరో నవలే పంచమం. మరి ఈ పంచమం అనే నవలకి చాలా ప్రసిద్ధత ఉందండి. అంటే 1996లో ఈ పంచమం అనే నవలకు ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నవలల పోటీలో తృతీయ బహుమతి అయితే వచ్చిందండి. అదేవిధంగా 2000 సంవత్సరంలో ధర్మనిధి పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం వచ్చింది. 2001లో చాగంటి సోమయాజుల స్ఫూర్తి సాహితీ సత్కారము, ఆంధ్రప్రదేశ్ వారి గుర్రం జాషువా పురస్కారం ఇవన్నీ వచ్చాయండి. మరి ఈ పాఠ్యాంశము మమకారము అనే పాఠ్యాంశము 6 గ్లాసులు ఎంతమంది బందీ అయ్యారండి? 6 అని చెప్పాను. ఈ యొక్క ఏకాకి నౌక చప్పుడులో మరి చివరి మనుషులు ఈ 6 బందీలైపోయి ఆ యొక్క నౌక ఆ తుఫాను హోరుగాల్లో వంకటింకరగా వెళుతుంది. అందులో కూడా మరి ఈయన రాసినటువంటి నవలలు, కథా సంపుటాలు ఈ విధంగా మనము గుర్తుంచుకోగలమండి. నెక్స్ట్ పాఠమే 8వ పాఠం మేలుకొలుపు. ఇది ఒక పద్య భాగం అండి. మేలుకొలుపు
ఇది ప్రక్రియ పద్యం అండి. ఇందులో సమానత్వము అనే ఇతివృత్తం ఉందండి. మేలుకొలుపులో ఎటువంటి ఇతివృత్తాన్ని ఆధారం చేసుకొని చేశారు అంటే సమానత్వము. మరి దీన్ని రచించినటువంటి కవి కుసుమధర్మన. సమానత్వం అంటే ఏంటి అసలు? సమానత్వం కుసుమధర్మన్న పేరు గుర్తు రాబడికి సమానత్వం గుర్తు రావాలండి. మేలుకొలుపుతున్నారు ఎవరిని? ఈ ప్రజానికాన్ని అందరినీ కూడా మేమందరము సమానము, మేమందరం మనుషులము, మమ్మల్ని ఎక్కువ తక్కువ చూడొద్దు అని కుసుమధర్మన్న గారు మేలుకొలుపుతున్నారు. దేని గురించి? సమానత్వం గురించి. చూద్దామండి. మరి ఈయన కూడా రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో లక్ష్మీవారపుపేటలో, ఎప్పుడండి? లక్ష్మీవారం పేటలో కుసుమ నాగమ్మ వీరాస్వామి, వీరుడండి ఈయన. వీరుడు కన్నా కొడుకే కుసుమధర్మన్న అండి. మరి ఈయన నిమ్నజాతి ముక్తి తరంగని. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు. నిమ్నజాతి అంటే తక్కువ జాతి వాళ్ళను ముక్తి కలిగించే ఒక తరంగని. నల్లదొరతనము అంటే ఇక్కడ నల్లదొరతనాన్ని రూపమాపాలి. నల్లవాళ్ళు వేరు, తెల్లవాళ్ళు వేరు అంటే ఇక్కడ నిమ్న జాతి వాళ్ళు వేరు, అగ్రవర్ణాలు వేరు అని కాకుండా హరిజన శతకాన్ని, హరిజనులు అంటే తక్కువ జనులు అనే ఉద్దేశం ఉండదండి. మా కొద్ది నల్లదొరతనము, ఇక్కడ మా కొద్ది తెల్లదొరతనము గరిమెల సత్యనారాయణ గారండి. మా కొద్ది నల్లదొరతనము కుసుమధర్మన్న గారిదండి. రెండాళ్ళకి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. హరిజనుడు ఈయన ఒక కుసుమధర్మన్న ఒక హరిజనుడు. నల్లదొరతనము నిమ్నజాతి ముక్తి తరంగని అంటే ఇక్కడ సమానత్వాన్ని తెలియజేసే పాఠం కాబట్టి ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. మరి దళిత వర్గము నుండి ఎక్కడి నుంచండి? దళిత వర్గము నుండి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరండి. మరి ఆ దళిత నుండి పైకి వచ్చిన తీరులో తను ఎదుర్కొన్నటువంటి అనేక అనుభవాలు, చెడు జ్ఞాపకాలన్నింటినీ కూడా రూపమాపాలి అనే ఉద్దేశంతో ఆయన ఇటువంటి నవలను, ఇటువంటి కథలను రచించడం జరిగిందని రచనలో. నిమ్నజాతి ముక్తి తరంగని, నల్లదొరతనము, హరిజన శతకము, మా కొద్ది నల్లదొరతనము అంటే తన యొక్క పడినటువంటి బాధలను, చూసినటువంటి బాధలను అవన్నిటిని కూడా రచనగా చేశారండి. చదువుకునే రోజుల్లో కూడా సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారండి. ఈయన ఎవరి చేత? కందుకూరి వీరేశలింగం చేత. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేత కూడా ఈయన ప్రభావితుడు అయ్యాడండి. మరి కుసుమధర్మన్న రచించినటువంటి హరిజన శతకము నుండి గ్రహించబడినదే ఈ మేలుకొలుపు, సమానత్వాన్ని తెలియజేసే మేలుకొలుపు అనే పాఠ్యాంశం అండి. నెక్స్ట్ పాఠం అండి ధర్మ నిర్ణయం. 9వ పాఠము ధర్మ నిర్ణయము. ఒక చారిత్రక కథను తెలియజేస్తుందండి. ఇందులో ఇతివృత్తము స్థల పురాణంగా కలదండి. ఇది సేకరణ అండి. దీనికి ఎవరు కూడా రచయిత లేరు. ఇది ఒక సేకరణ. మరి ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తుడు ఎవరండి? విశ్వనాథ సత్యనారాయణ గారండి. శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం ఈ పాఠానికి ఆధారం అండి. ఓకేనండి. నెక్స్ట్ పాఠము త్రిజట స్వప్నము. ఇది ఒక పద్యం అండి. సహానుభూతిని తెలియజేయడమే ఇతివృత్తంగా గల పాఠ్యాంశమే త్రిజట స్వప్నము అనబడికి సహానుభూతి. మరి సహానుభూతి అనబడికి కవ్యత్రి మొల్ల గుర్తు రావాలండి. త్రిజట స్వప్నం కవ్యత్రి మొల్ల సహానుభూతి ప్రక్రియను ఇతివృత్తంగా గల పాఠ్యాంశం అండి ఇది. మరి ఈ ఆత్కూరి మొల్ల 16వ శతాబ్దపు కవయత్రి. మరి ఈమె కడప జిల్లాలో గోపవరంలో జన్మించారు. ఈమె
రామ భక్తురాలు అనమాట. మరి అందువల్లే మొల్ల రామాయణాన్ని రచించారండి. మొల్ల రామాయణాన్ని రచించారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. ఎన్నండి 871 గద్య పద్యాలు ఉన్నాయి. మరి శ్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారండి. మరి తెలుగు సాహిత్యవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూట కట్టుకున్నటువంటి కవిత్రండి. మరి ఈ త్రిజట స్వప్నము అనే పాఠ్యాంశము మొల్ల రామాయణంలోని ఏ భాగంలోదండి? సుందరకాండలోనిది. మరి నెక్స్ట్ పాఠం చూద్దామండి. డూడు బసవన్న. మరి ఈ డూడు బసవన్న అనే పాఠ్యాంశము జీవిత చిత్రము అనే ప్రక్రియ కలదండి. జీవిత చిత్రం అనే ప్రక్రియ కలదు. మరి ఇందులో సంస్కృతిని తెలియజేయడమే ఇతివృత్తం. డూడు బసవన్న అంటే ఎవరండి? గంగిరెద్దుల వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియచేయడమే ఇతివృత్తంగా గల పాఠ్యాంశం అండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క కవి డాక్టర్ రావూరు భరద్వాజ గారండి. రావూరు భరద్వాజ. మరి ఆయన గురించి చూసేద్దామండి. మరి ఈయన రావూరు భరద్వాజ గారు గుంటూరు జిల్లాలో తాడికొండలో జన్మించారు. తాడికొండ వాసి భరద్వాజ గారండి. ఈయన రాసినటువంటి రావూరి విమల అనే తొలి కథను రచించారండి. రావూరి విమల. మరి ఇందులో అపరిచితులు కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు. అంటే ఇక్కడ మనం గుర్తు రావాల్సింది అపరిచితులు, కథాసాగరము అనేవి ఏంటో తెలుసండి? కథా సంపుటాలండి. మరి ఈయన రచించినటువంటి కథలు చాలా విచిత్రంగా ఉంటాయండి. ఇవి బొమ్మలు, జంతువులు కలిగి ఉంటాయండి. ఉడతమ్మ ఉపదేశం రావూరి భరద్వాజ గారి డూడు బసవన్నలో ఏ గంగిరెద్దు ఉంటుందండి. మరి వెంటనే మనకు గుర్తు రావాల్సింది డూడు బసవన్న అనబడికి గంగిరెద్దు గుర్తు రావాలి. మరి అదేవిధంగా కీలుగుర్రం గుర్తు రావాలి, ఉడతమ్మ గుర్తు రావాలి. ఈ విధంగా గుర్తుకొస్తే సరిపోతుందండి. అదేవిధంగా 43 పిల్లల కథలని రచించారండి. అదేవిధంగా కరిమ్రింగిన వెలవపండు, జల ప్రళయం, కరిమ్రింగిన వెలపడు. కరి అంటే ఏనుగు. ఓకేనండి. ఎక్కువ జంతువులు బొమ్మలతో ఉన్నది ఈయన రావూరి భరద్వాజ గారిని మనం గుర్తించుకోవచ్చండి. కరిమ్రింగిన వెలవపండు, కరి ఏనుగు. సో రావూరి భరద్వాజ. గుర్రం ఉంది. ఓకే, కీలు గుర్రం. ఓకే, రైట్. ఉడతమ్మ ఉపదేశం రావూరి భరద్వాజ. జలప్రళయం వంటి 17 నవలని రాశారండి. మరి ప్రసిద్ధమైన నవల ఉందండి. మరి పాకుడురాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రావూరి భరద్వాజ గారి అత్యంత ముఖ్యమైనటువంటి నవల ఏది అంటే పాకుడురాళ్ళు అండి. ఈ నవలకు జ్ఞానపీఠ పురస్కారం అయితే వచ్చేసిందండి. అదేవిధంగా కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న, లోక్నాయక్ చాలా బిరుదులు అయితే వచ్చాయండి. మరి ఈ డూడు బసవన్న అనే పాఠ్యాంశము జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి జీవన సమరం అనే యథార్థ గాథల పుస్తకము నుండి తీసుకున్న పాఠమే డూడు బసవన్న. ఇక్కడ యథార్థ జీవులు అంటే ఎవరు? గంగిరెద్దుల వాళ్ళు. యథార్థ గాథ అంటే వాళ్ళ పడుతున్నటువంటి గాథను తెలియజేయడం. వాళ్ళ జీవన సమరం ఏ విధంగా చేస్తున్నారో. జీవన సమరం అంటే యుద్ధం అండి. జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు గంగిరెద్దుల వాళ్ళు, జీవన సమరాన్ని తెలియజేయడము. మరి యథార్థ జీవులు అంటే
వాళ్ళు ఒక వ్యధగా మిగిలినటువంటి వాళ్ళ వ్యధార్థ జీవులు వాళ్ళ యొక్క వ్యధను యథార్థ గాథగా తెలిసినటువంటి పుస్తకంలో ఈడూడు బసవన్న గురించి రావూరు భరద్వాజ గారు చాలా చక్కగా వివరించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ పాఠము, ఎంత మంచి వారమ్మా, ఎంత మంచి వారమ్మ. ఇది ఒక ఉపవాచకములోని పాఠ్యాంశం అండి. వ్యాసంగా కలిగి ఉంటుంది. జీవన వైవిధ్యాన్ని తెలియచేయడమే ఇతివృత్తంగా కలగ పాఠ్యాంశమే ఎంత మంచి వారమ్మ. మరి పాఠ్యాంశ రచయిత వెన్నెలకంటి రాఘవయ్య గారు అండి. వెన్నెలకంటి రాఘవయ్య గారు. మరి ఈయనేనండి రాఘవయ్య గారు. నెల్లూరు గాంధీ ఈయనేనండి. నెల్లూరు గాంధీ రాఘవయ్య, వెన్నెలకంటి రాఘవయ్య గారు. మరి ఈయన స్వతంత్ర సమరయోధులండి. మరి అదేవిధంగా చరిత్రకారులు స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ చేశారండి. 21 నెలలు అంటే సుమారుగా 3 నెలలు తక్కువ 2 సంవత్సరాల పాటు జైలు శిక్షను అయితే అనుభవించారండి. మరి ఈయన ఎక్కువగా ఆదివాసుల గురించి ఎక్కువ రాశారండి. ఆదివాసి పేరు కనిపిస్తే లైన్లో ఎక్కడైనా వెంటనే వెన్నెలకంటి రాఘవయ్య గారి పేరు పెట్టేసుకొచ్చండి. ఎందు గురించి అంటే ఈయన ఒకసారి రచనలు చూద్దామండి. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు, అడవి పూలు. ఆదివాసులు ఎక్కడ ఉంటారంటే అడవిలో ఉంటారు. నాగులు, చెంచులు, సంచార జాతులు వీళ్ళందరూ కూడా అడవుల్లో ఉండేవారనండి. మరి వాళ్ళు అడవి పూలు ఎవరు? ఆదివాసులు. నాగులు ఆదివాసులే, చెంచులు ఆదివాసులు, సంచార జాతులు ఆదివాసులే. సో ఈ విధంగా మనము ఆదివాసులు పేరు కనిపిస్తే వెంటనే వెన్నెలకంటి రాఘవయ్య గారి పేరు పెట్టేయచ్చండి. ఈయన ఎవరో తెలుసండి? నెల్లూరు గాంధీ. గాంధీ ఈ యొక్క భారత జాతిని ఒక ఊపినటువంటి వ్యక్తి అండి. తనలో భారత జాతికి చైతన్యం కలిగించిన వారిలో ఒక ముఖ్యులండి. అదేవిధంగా ఆదివాసులను ఒక ఊపారు మన నెల్లూరు గాంధీ గారండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, మరి 7వ పాఠం 6వ తరగతి అయిపోయిందండి. మరి 7వ తరగతిలో మొదటి పాఠం పేరు అక్షరం అండి. ఇది ఒక వచన కవిత ప్రక్రియ కలదండి. ఇతివృత్తం చదువు యొక్క విశిష్టత తెలియజేయడమే ఇతివృత్తంగా కలదండి. మరి అక్షరం పాఠ్యాంశంలోనే ఉన్నటువంటి పద్యాన్ని మనం చూసినట్లయితే, వచన కవితను చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా చూడండి. మరి రచయిత రావినూతల ప్రేమ్ కుమార్ గారండి. మరి రావినూతల ప్రేమ్ కుమార్ గారు ఇప్పుడు 7వ తరగతి పాఠంలో కవి పరిచయాలు. మొదటి పాఠం పేరు అక్షరం. అక్షరం పాఠ్యభాగ రచయిత ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. ఆయన ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ, అంకయ్యలు. అతని యొక్క రచనలు ఏమిటి? శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడిమి, ఇంకు చుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కళ్ళం దిబ్బ. మరి ఈ పాఠ్యాంశము ఏ కవితా సంపుటిలోంచి తీసుకున్నారు? నలుగురు మవుదాం అనే కవితా సంపుటిలోనిది. రెండవ పాఠం పేరు మాయా కంబలి. మరి ఇది ఒక జానపద కథ. పురాణాలను తెలియజేస్తూ, పురాణాల్లో ఉన్నటువంటి రాజులు మాయలు తెలియజేస్తూ ఉన్నటువంటి మాయా కంబలి జానపద కథ అండి. మానవ స్వభావాన్ని తెలియజేయడమే ఇతివృత్తంగా ఉంటుందండి. మరి మానవ స్వభావం తెలియజేయడం అంటే ఇందులో మరి మాయా కంబలి దొరకగానే అక్కడ ఉన్నటువంటి నాట్యగత్తె తన యొక్క పక్కన ఉన్నటువంటి సేనానికి ఇచ్చి రాజును చంపాలన్న దుర్బుద్ధితో ఉంటుందండి. ఎప్పుడైతే తన దగ్గరికి శక్తి వచ్చిందో వెంటనే దుర్బుద్ధితో ఉంటారు అని తెలియజేయడమే మానవ స్వభావాన్ని ఇతివృత్తంగా తీసుకున్నటువంటి పాఠ్యాంశమే మాయా కంబలి. ఇది రచయిత కలువకొలను సదానంద గారండి. మరి కలువకొలను సదానంద గురించి చూద్దామండి. 7వ తరగతి 2వ పాఠం మాయా కంబలి కవి పరిచయం చూద్దామండి. మరి పాఠ్యాంశ రచయిత ఎవరు? కలువకొలను సదానంద. ఈయనకు ఏ సంవత్సరంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు? 1992. ఈయనకు ఏ రచనలు చేశారు?
ఆనందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథ మంజరి, తుస్సన్న మహిమలు, పరగభూమి మొదలైన రచనలు. ఈయన 1966లో ఏ నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది? బంగారు నడిచిన బాట. ఈయనకు 1976లో ఏ కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? 90 పెదవులు ఏడ్చే కళ్ళు. 2010లో ఏ పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు వచ్చింది? అడవి తల్లి. మరి ఈ పాఠ్యాంశము ఏ సంపుటి నుండి గ్రహించారు? మాయకమ్మలి. మరి మూడవ పటము చిన్ని శిశువు. ఇది పద కవిత ప్రక్రియగా కలిగినటువంటి పాఠ్యాంశం అండి. శైశవ వర్ణను, ఇక్కడ చిన్ని శైశవ వర్ణాన్ని తెలియచేయడమే ఇతివృత్తంగా గల పాఠ్యాంశము. తాళ్ళపాక అన్నమయ్య గారు ఈ చిన్ని శిశువు పాఠ్యాంశాన్ని రచించడం అయితే జరిగిందండి. మరి తాళ్ళపాక హనుమాచార్యులు గారు కడప జిల్లాలో తాళ్ళపాకలో జన్మించారండి. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. ఈయన 1408 1503 అంటే సుమారుగా 14వ శతాబ్దంలో ఈయన జన్మించి జీవించారండి. మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు, తక్కువ కాదండి, ఎన్నండి, 32,000 సంకీర్తనలు రచించినటువంటి వాగ్గేయకారుడు అండి. అవే కాక 12 శతకాలను కూడా రచించారు. ద్విపద రామాయణము, సంకీర్త లక్షణము, శృంగార మంజరి, వెంకటాచల మహాత్మ్యము అనే రచనలు కూడా చేశారండి. ఇందులో కొన్ని ఇప్పటికీ కూడా దొరకలేదండి అటువంటి రచనలు. మొత్తంగా ఈ రచనలన్నింటినీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం అయితే చేశారండి. అందువల్ల ఇన్ని పద కవితా పితామహుడు అని బిరుదైతే ఉందండి. పద కవితా పితామహుడు అండి. మరి ఇక్కడ ఒక ప్రక్రియను కూడా ఒకసారి గుర్తు చేసుకొచ్చండి. పద కవిత పితామహుడు అనే బిరుదు ఉందండి. ఎవరికండి? చిన్ని శిశువు. ఒక్కసారి దీనిలో కూడా వద్దామండి. చిన్ని శిశువు ప్రక్రియ పద కవిత అండి. సో ఆ విధంగా మనము చిన్ని శిశువు యొక్క ప్రక్రియను కూడా మనము గుర్తుపెట్టుకోగలమండి. నెక్స్ట్ అండి 4వ పటము మర్రి చెట్టు. మరి ప్రక్రియ స్వాగతం అండి. ఇతివృత్తం సహానుభూతి ఇతివృత్తంగా గల. ఇక్కడ 6వ తరగతిలో మనం చూసాము సహానుభూతి త్రిజట స్వప్నం అండి. ఇక్కడ మర్రి చెట్టు అండి. మరి త్రిపురనేని గోపిచంద్ అండి రచయిత మర్రి చెట్టుకి. మరి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క త్రిపురనేని గోపిచంద్కి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అయితే అవార్డు వచ్చింది. 4వ పటము మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు పాఠ్యాంశము స్వాగతము అనే ప్రక్రియను కలిగి ఉంటుందండి. ఇతివృత్తము సహానుభూతిని కలిగి ఉంటుందండి. సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశమే మర్రి చెట్టు అండి. మరి 6వ తరగతిలో త్రిజట స్వప్నం కూడా సహానుభూతిని ఇతివృత్తంగా కలిగి ఉందండి. 7వ తరగతిలో మర్రి చెట్టు అండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క రచయిత త్రిపురనేని గోపిచంద్ అండి. మరి ఆయన గురించి చూసేద్దామండి. ఈయన కృష్ణా జిల్లాలో అంగులూరు గ్రామంలో జన్మించారు. ముఖ్యంగా ఇతని గురించి చెప్పుకోవాల్సింది పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అండి. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. మరి వీలునామా అని గుర్తు రాబోడికి గోపిచంద్ గుర్తు రావాలి. మరి వీలునామా అనేది తన కొడుకులకు కుమారులకు తెలియకుండా రాసినటువంటి ఒక ఉత్తరం లాంటిదండి. అంటే అది ఏంటి? పోస్ట్ చేయని ఉత్తరం అండి అది. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అంటే పోస్ట్ చేయని ఉత్తరాలు. అది ఎవరికండి? తండ్రులు కొడుకులకు మధ్య ఉన్నటువంటి వీలునామా అండి. అది మమకారంతో రాసినటువంటి వీలునామా అండి. అది ఎవరికి అన్యదా పోకూడదు, ఆ యొక్క ఆస్తి ఎవరికి పోకూడదు అంటూ వీలునామా అండి. మరి ధర్మ వడ్డీ, మరి అసలు కన్నా వడ్డీ ముఖ్యము అంటే మనవల గురించి అండి. చివరికి మాకు ఉన్నాయి స్వాగతాలు అంటూ ఇవన్నీ కూడా రాసింది ఎవరండి? త్రిపురనేని గోపిచంద్. ఈయన కృష్ణా జిల్లాలో అంగులూరు గ్రామంలో జన్మించారు. తండ్రి త్రిపురనేని రామస్వామి, తల్లి
పున్నమాంబ. ఓకేనండి. నెక్స్ట్ 5వ పాఠము పద్య పరిమళం అండి. పద్య పరిమళము మరి శతకం అండి. నైతిక విలువలో ఇతివృత్తంగా గల పాఠ్యాంశమే పద్య పరిమళం అండి. మరి కవి శతక కవులండి. ఇప్పుడు ఒకటో కవి పోతనండి. భాగవతాన్ని రాశారు. భాగవతాన్ని రాసింది పోతన సుతుడు. అదే పక్కి అప్పల నరసయ్య కుమార కుమారి శతకాలండి. పక్కి అప్పల నరసయ్యకి 2 పిల్లలు ఉన్నారని చెప్పాను. కుమార కుమారి. మారద వెంకయ్య 6 తోతలు వచ్చింది భాస్కర శతకం. పోతులూరు వీరబ్రహ్మం గారి కాళికాంబ సప్తసతి. ఇందాక చెప్పాను కాళికాంబ అంశ కాళికాంబ అంటూ. గొవ్వల చెన్నడు. మరి ఇక్కడ డిఫరెంట్ వచ్చింది, కొత్తవి వచ్చేయండి. గొవ్వల చెన్న శతకం పేరులోనే ఉంది. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి. చుక్కాకోటి వీరభద్రమ్మ. నగజ వీరభద్రమ్మ. నగజ వీరభద్రమ్మ. గద్దల సామ్యూల్ హితోక్తులు అంటే మంచి సూక్తులు అని. మంచి సూక్తులు మరి చర్చి పాస్టర్లో చెప్పినట్టుగా గద్దల సామ్యూల్ గారు చెప్పడం జరిగిందండి. జండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్రుడు ఇస్మాయిల్. ఆంధ్రపుత్ర శతకం ఇస్మాయిల్. ఓకేనండి. నెక్స్ట్ అండి మరి 2వ సెమిస్టర్లోకి వచ్చామండి. 2వ సెమిస్టర్లో మొదటి పాఠము అంటే 7వ పాఠము కప్పతల్లి పెళ్ళి అండి. ఇది ఒక గేయం. కప్పతల్లి పెళ్లి చేస్తే వర్షాలు వస్తాయి అంటే ఆచారాలు సంప్రదాయాలు తెలియచేయడమే ఇతివృత్తంగా గల పాఠ్యాంశమే కప్పతల్లి పెళ్ళి. దీని యొక్క రచయిత చావలి బంగారమ్మ అండి. చావలి బంగారమ్మ. మరి ఈ చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జన్మించారండి. మరి ఈ తూర్పుగోదావరి అంటే గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాలో అంటే వర్షం ఉంటుంది. వర్షం రావాలి అంటే కప్పలకు పెళ్లి చేయాలి. ఓకేనండి. మరి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎవరుంటారండి? చావలి బంగారమ్మ గారు. 1930లో ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా. ఎక్కడండి? ఎవరి ద్వారా? ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా చావలి బంగారమ్మ గారి కవితలు వెలుగులోకి వచ్చాయండి. మరి బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకొచ్చాయండి. మరి 42 కవితలతో ఒక సంకలనం అయితే చేశారండి. దాని పేరే కాంచన విపంచి పేరుతో ఎన్ని కవితలతో సంకలనం చేశారు అంటే 42 కవితలతో చేసినటువంటి సంకలనం పేరే కాంచన విపంచి. మరి నెక్స్ట్ పాఠం పేరు యథ. 8వ పాఠం పేరు యథ. ఒక కథానిక ప్రక్రియ కల పాఠ్యాంశమే యథ అండి. ఇతివృత్తం ఆశావాహ దృక్పథం. యథలో ఏముంటుంది? ఆశ ఉంటుంది. యథలో ఆశ ఉంటుంది. బోనం నాగభూషణం గారి ఆశ ఉంటుందండి యథలో. ఓకేనండి. మరి బోనం నాగభూషణం గురించి చూద్దామండి. ఈయన విజయనగరం జిల్లాలో మేరంగి గ్రామంలో జన్మించారండి. ఈయన ఒక ఆశ ఎవరు పడతారండి? ఆశావాహ దృక్పథం ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడికి ఉంటుందండి. నా పిల్లలకి మంచి రావాలి, నా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే నా పిల్లలకంటే సొంత పిల్లలు కాదండి, బడిలో పిల్లలకి. మరి ఈయన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. మరి రచనలు ప్రవృత్తిగా ఎంచుకున్నారు. మరి ఉపాధ్యాయుడి యొక్క ఏదైనా కూడా పత్రికలు వస్తుంటుందండి. మరి బోనం నాగభూషణం గారి రచన అయినటువంటి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైందండి. అదేవిధంగా మరి బోనం వారి సోలపాని భూషణం, ఇక్కడ భూషణంలోనే భూషణం ఉందండి. సోలపాని భూషణం వీరి యొక్క కాలం పేర్లండి. భూషణం కథలు, ఏది సత్యం యథ సత్యం. చూసారండి ఎంత ఉపాధ్యాయుడు అనబడికి ఏది సత్యం యథ సత్యం అంటే పాఠ్యాంశం పేరేటండి యథ. ఏది సత్యం యథ సత్యం. కొండగాలి అడవంటుకుంటుంది అనే రచనలు అయితే చేశారండి. అదేవిధంగా ప్రస్తుత పాఠ్యాంశము కొత్త గాలి అనే కథా సంపుటలోనిదండి. మరి నెక్స్ట్ పాఠం పేరు హితోక్తులు. 9వ పాఠము హితోక్తులు. ఇది ప్రక్రియ అనువాదం అండి. అనువాదం
నైతిక విలువలు తెలియచేయడమే ఇతివృత్తంగా కలిగే పాఠ్యాంశమే హితోక్తులు. హితోక్తుల్లోనే మనకి కనిపిస్తుంటారండి. మరి హితోక్తి శతకాన్ని రచించింది ఎవరు? ఇంతకు ముందే చెప్పాను, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మరి ఈ హితోక్తుల్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించారండి. రాళ్లపల్లి హితోక్తులు, అనంతమైన హితోక్తులు. మరి కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామంలో అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారండి. మరి ఈయన సంగీత సాహిత్యాల్లో ప్రసిద్ధులు. సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం, ఇది బాగా గుర్తుంచుకోండి. వేమనపై విమర్శనా గ్రంథము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, సారస్వతాలోకము అంటే రచనలు చేశారండి. మరి బిరుదులు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిరుదు అయితే పడుతుందండి. మొత్తం 6 నుంచి 10 తరగతుల్లోనే ఒక బిరుదు అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇక్కడ గాన కళా సింధు, సంగీత కళారత్న, గాన కళా సింధు, సంగీత కళారత్న అనే బిరుదులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 1970లో వచ్చిందండి. మరి రాయలసీమ సాహిత్యంలో, అనంతపురం కదండి, రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పెనుగొండ కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించారండి. రాయలసీమ సాహిత్యంలో ఉంటుంది అది. ఏది? పెనుగొండ కొండ పాట అండి. మరి ఈ పాఠ్యాంశము శ్రీ శాలివాహన గాథ సప్తసరి సారం నుండి గ్రహించబడింది. నెక్స్ట్ పాఠం పేరు ప్రియమిత్రునికి లేఖ. ప్రియమిత్రునికి లేఖ మానవీయ విలువలను కలిగినటువంటి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశమే ప్రియమిత్రునికి లేఖ. ఎవరు రాశారండి? సూర్యదేవర సంజీవదేవ్ గారండి. తన ప్రియమిత్రులకు రాసినటువంటి లేఖ సూర్యదేవర సంజీవదేవ్ గారు రాశారండి. ఎక్కడి నుంచి రాశారో తెలుసారండి? గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి తుమ్మపొడు ప్రాంతం నుండి ఈ ప్రియమిత్రునికి లేఖ రాశారండి. ఈయన ఎవరు? సూర్యదేవర సంజయదేవ్ గారండి. మరి పేరులోనే ఉంది సూర్య. ఏం పేరండి? సూర్య. కాంతిమయ అండి. సూర్యుడు కాంతిమయ కదండి. దీప్తి ధార, దీప్తి అంటే కాంతి ప్రసార రేఖలనే దీప్తి ధారగా వస్తుంది. రసరేఖలను ప్రసరిస్తున్నాడండి ఆ సూర్యుడు. మరి ఆ సూర్యుడు రూపాలుగా ఉంటాడు. ఒకసారి ఉదయం అయితే పసుపు రంగులో మరలో పండులా ఉంటాడు, మధ్యాహ్నం అయితే తెల్లని కాంతిలా, సాయంత్రము ఈ యొక్క రూపాన్ని మార్చుకొని రూపాలుగా ఉంటాడండి సూర్యుడు. మరి తెగిని జ్ఞాపకాలుగా సాయంత్రానికి తెగిని జ్ఞాపకాలుగా వెళ్ళిపోతాడండి. ఒకరోజు తెగిని జ్ఞాపకం అయిపోతుందండి. మరి ఈయన 14 భాషలు చదవగలరు, రాయగలరండి. మరి ఈ ప్రియమిత్రునికి లేఖ అనే పాఠ్యాంశము లేఖల్లో సంజీవదేవ్ రచనలోదండి. మరి నెక్స్ట్ పాఠం పేరు బాలచంద్రుని ప్రతిజ్ఞ అండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇది ఒక ద్విపద ప్రక్రియ అండి. శౌర్య పరాక్రమాలు తెలియజేయడము ఇతివృత్తంగా గల పాఠ్యాంశమే బాలచంద్రుని ప్రతిజ్ఞ. మరి ఈ పాఠ్యాంశం యొక్క కవి శ్రీనాథుడు. మరి ఈ శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి. శ్రీనాథుడు వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. చాటు పద్యాలు అని గుర్తుకు రాబడికి, చాటు పద్యాలు అనగానే గుర్తుకు రావాల్సినటువంటి కవి శ్రీనాథుడు అండి. మరి ఈయన రాసినటువంటి మరుత్తరాచరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారండి. ఏంటంటే మరుత్తరాచరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారండి. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఎవరికుంది? శ్రీనాథుడికండి. ఈ పాఠ్యాంశము పల్నాటి వీరచరిత్రలోనిదండి. ఇక్కడ
పల్లాటి వీర చరిత్రలో ఉందే ఈ పాఠ్యాంశము బాలచంద్రుని ప్రతిజ్ఞ. మరి రేపటి వీడియోలో 8, 9, 10 తరగతుల కావ్య పరిచయాలను చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.